ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మహేష్ బాబు గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. సో బండి భగీరథ ఇష్యూ ఏదైతే నడుస్తుందో, సో ఈ ఇష్యూ మీద చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు చాలా ఫాస్ట్గా స్పందించారు. అంటే మంగ్లీ ఇష్యూలో ఆ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత 3-4 మంత్స్ అయినా కానీ ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, లేకపోతే కవిత కావచ్చు, బయటకు వచ్చి ఇప్పుడు బండి సంజయ్ని ఆ పోస్ట్ నుంచి తొలగించాలి, లేకపోతే విచారణ సవ్యంగా సాగదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో దాని మీద అసలు మీరేమంటారు? నిజంగా కొడుకులో లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరో తప్పు చేస్తే ఆ పదవి నుంచి పోయి అంత అవకాశం ఉండొచ్చా? తప్పు చేస్తే అనటం కన్నా కూడా తప్పు చేశారు అని చెప్పడం అనేది బెటర్. ఇంకా తప్పు చేశారని ఎవరు కూడా నిర్ధారించలేదు. సో అంటిల్ కన్విక్టింగ్ బై ది కోర్ట్ నో వన్ విల్ బి టర్మ్డ్ యాజ్ అన్ అక్యూజ్డ్. అంటే క్రిమినల్ అని అనడానికి అయితే లేదు అవకాశం. ఇప్పుడు పొలిటీషియన్స్కి వస్తే దే ఆర్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ ఏ టైం. ఒక ఆపోజిట్ ఎవరైతే అపోనెంట్ పొలిటీషియన్స్ ఉంటారో వాళ్ళు ఎంతసేపు కూడా రూలింగ్ కానీ లేకపోతే ఒక మంచి పోస్ట్లో ఉన్న యూనియన్ మినిస్టర్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కనుక సొసైటీలో ఒక చిన్న మిస్టేక్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ కనిపించింది అంటే దాన్ని సోషల్ మీడియాలో కొంచెం ఎక్కువ ప్రోపగండా చేయడానికి కానీ వాళ్ళని డిఫేమ్ చేయడానికి కానీ చాలా ట్రై చేస్తూ ఉంటారు. అది ఎందుకు అంటే పొలిటికల్గా ఇష్యూని డైవర్ట్ చేయడానికి. సో ఇక్కడ నథింగ్ బట్ ఏంటంటే నార్మల్లీ వీఆర్ ఆల్వేస్ సీయింగ్ దట్ ఎవరైతే రూలింగ్ పార్టీలో ఉంటారో వాళ్ళు అపోనెంట్స్ పార్టీ మీద ఎప్పుడు కూడా దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఏ రైట్ టైం టు డిఫేమ్ దెమ్. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే పొలిటీషియన్స్ ఇట్లాంటి ఇష్యూస్ని చాలా టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫాల్సిఫికేషన్. అంటే ఇంకా భగీరథ విషయంలో కూడా కోర్టు ఏమీ డిసైడ్ చేయలేదు. ఒక ఎలిగేషన్, ఇది ఓన్లీ జస్ట్ ఎన్ ఎలిగేషన్. ఆ ఎలిగేషన్ నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. ఇట్ ఈస్ 50-50 ఛాన్సెస్ అండ్ ఇట్ షుడ్ బి డిసైడెడ్ బై ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎట్ ఫస్ట్. తర్వాత కోర్ట్ డిసైడ్ చేయాలి ఆ ఏదైతే ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్స్ గ్యాదర్ చేశారో అదంతా కరెక్టా కాదా అని కోర్ట్ డిసైడ్ చేస్తుంది. సో ఈ స్టేజ్లో మనం భగీరథ్ తప్పు చేశాడు లేదా వాళ్ళ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా అని చెప్పే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఆయన ఈ స్టేజ్కి వెళ్ళారు అంటే ఇట్ నాట్ ఏ వన్ డే బ్యాటింగ్ టైప్ కాదు కదా. ఆయన ఫ్రమ్ ది ఇయర్స్ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్. ఆయన అంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అట్ ద సేమ్ టైం వన్ పర్సన్ ఈజ్ బిలాంగ్స్ టు ఏ పార్టీ అయినప్పుడు హీఈస్ హ్యావింగ్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటే కనుక ఈయన ఓపెన్గా చెప్పారు, నా కొడుకు తప్పు చేస్తుంటే లెట్ దెమ్ ఫాలో ద ప్రొసీజర్ అన్నారు. ఆల్రెడీ ద ప్రొసీజర్ ఈజ్ ఫాలోయింగ్. ఏం చేస్తారు పోలీసులు? ఇంతకన్నా అరెస్ట్ చేయాలి అంటే అబ్స్కాండింగ్ అన్న మాట అనేది లేదు ఇక్కడ. సో ఇప్పుడు ఎలిగేషన్స్ పెట్టినప్పుడు ఏదైనా ఒక అక్యూజ్డ్ అతను భయంతో ఎక్కడైనా ఉండొచ్చు, లేదా ఇట్లాంటి ఎలిగేషన్స్ నా మీద రావడం ఏంటి, సో అది వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఈ స్టేజ్లో ఎవరు చెప్పలేరు. సో ది పబ్లిక్ కెనాట్ డిసైడ్. పబ్లిక్ అవ్వచ్చు, లేదా ఆపోజిట్ పార్టీస్ అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఇది ఒక అడ్వాంటేజ్గా తీసుకుని నీ కొడుకు తప్పు చేశాడు, నువ్వు కూడా అదే పార్టీ, సో నువ్వు రిజైన్ చేయి, నువ్వు ఇక్కడి నుంచి రిమూవ్ చేయండి, పార్టీకి మీరు అప్లికేషన్స్ పెట్టండి, ఇతను ఇట్లాంటి వాడిని యూనియన్ మినిస్టర్గా ఉంచకూడదు అంటే చెప్పడానికి లేదు. సో అంటిల్ అన్లెస్ ది కోర్ట్ డిసైడెడ్, పోనీ అట్లీస్ట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ విజువల్ థింగ్స్. ఇప్పుడు రీసెంట్గా మనం ఒక బీహార్, ఒరిస్సా ఎక్కడో ఒక పొలిటికల్ పార్టీ యొక్క సన్ పబ్లిక్ మీద వ్యాన్ డ్రైవ్ చేశాడు. సో దెర్ ఈజ్ ఎ వీడియో ఎవిడెన్స్. అతను క్లియర్గా చేశాడు కాబట్టి పార్టీ రిమూవ్డ్ హిమ్. అతను రిమూవ్ చేసిందంటే ఒక అర్థం ఉంది. ఇక్కడ ఏం జరిగింది? ఆ అమ్మాయి షీ హర్ సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ టు కమ్ విత్ హిమ్. తన ఇంట్రెస్ట్తో వచ్చింది, వెళ్ళింది. సో ఆ వెళ్ళిన దాన్ని వీళ్ళు డిసడ్వాంటేజ్గా తీసుకోవడం అనేసి అడ్వాంటేజ్గా తీసుకుని అతను రిమూవ్ చేయడం అనేది చాలా తప్పు. అతను రిమూవ్ చేయటం అనేది చెయ్యమని చెప్పడం కూడా చాలా తప్పు. ఈవెన్ ద పార్టీ వాజ్ ఆల్సో హ్యావింగ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. సో ఇదంతా ఏంటంటే ఒక ఫాల్స్ ప్రాపగండా చేశారు అనుకోవచ్చు. దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఇప్పటికీ కన్ఫర్మ్ చేయడానికి. సెక్షువల్ అసాల్ట్ చేశారు అన్నారు, వేర్ ఈజ్ ద మెడికల్ ఎవిడెన్స్? సో హియర్ పోక్సో కేసెస్లో విక్టిమ్స్కి ఒక జరిగిన మెడికల్ ఎగ్జామినేషన్ ప్రొడ్యూస్ చేయకూడదు. ఇట్ షుడ్ బి ఇన్ ద సీల్డ్ కవర్. ఎవరు చెప్పాలి అట్లాంటప్పుడు? అంటిల్ అన్లెస్ కోర్ట్ సేస్. కోర్టు చెప్పనంత వరకు కూడా నో వన్ విల్ హ్యావ్ రైట్ టు సే దట్ హీ ఈజ్ ద క్రిమినల్. క్రిమినల్ అంటానికి లేదు. మేబీ అతను దాక్కున్నాడు అంటే హీ మేబీ సమ్వాట్ ఫియర్. అతను భయపడి ఉండొచ్చు, ఇట్లాంటి ఎలిగేషన్స్ నా మీద రావటం ఏంటి అని అనుకోవచ్చు. ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా బండి సంజయ్ గారు చెప్పింది ఏంటి? నా కొడుకు తప్పు చేస్తే ప్రొసీజర్ ఫాలో అవ్వండి, కోర్టు ఎట్లా చెప్తే అట్లా డిసైడ్ అవుతాను. వచ్చాడు, అతన్ని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి అతను జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చారు. ఇంకేం ప్రొసీజర్ ఫాలో అవ్వాలి? ఇక్కడ ఫైనల్గా డిసైడ్ చేయాల్సింది కోర్టు. ఆ కోర్టు డిసైడ్ చేసిందా లేదా అనేది ఇప్పుడు ఈ స్టేజ్ కాదు చెప్పడానికి. సో దాన్ని బేస్ చేసుకుని బండి సంజయ్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళు ఇట్లాగా ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తారు అని చెప్పడం అనేది చాలా తప్పు.
సో అంటే లీగల్ పరంగా కూడా లాస్ పరంగా కూడా ఏమైనా చూసుకున్నట్లయితే ఏదైనా మంచి పెద్ద పొలిటికల్ లీడర్ ఏదైనా వాళ్ళ ఫ్యామిలీలో తప్పు జరిగింది అంటే ఇట్లా పార్టీ నుంచి రిమూవ్ చేసేలాంటి లాస్ కూడా లేవంటారు. లాస్ అనేది ఏంటంటేనమ్మా, ఇఫ్ దెర్ ఈస్ క్లియర్ ఎవిడెన్స్, అంటే అదే చెప్తున్నాను ఇందాక కూడా వీడియోగ్రఫీ ఉన్న దాని గురించి లేని దాని గురించి చెప్పింది అదే. వెన్ దెర్ ఈస్ ఎ డైరెక్ట్ ఎవిడెన్స్, అంటే మన కళ్ళతో మనం చూడటం లేదా వీడియో క్లిప్ వీడియో ఫుటేజ్ ఉంటే గనక దాన్ని మనం మార్చలేం. సో హియర్ దెర్ ఈజ్ నో సచ్ థింగ్స్. ఇది ఏంటంటే ఫార్మల్ ఎలిగేషన్, బట్ ఎలిగేషన్కే ఇంత కాంప్లెక్సిటీ వచ్చింది అంటే ఇట్ ఈజ్ అండర్ పోక్సో యాక్ట్. పోక్సో యాక్ట్లో ఒక వేగ్ ఎలిగేషన్ పెట్టినా సరే హీ షుడ్ బి అరెస్టెడ్. సో దాంట్లో ఎవరు ఏం చేయలేరు, యాక్ట్ అట్లాంటిది కాబట్టి ఆ సెక్షన్ ఇంక్లూడ్ చేయాలి. ఇందులో కూడా మనం ఫస్ట్లో చూస్తే ఇనీషియల్గా రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్లో ఆ సెక్షన్ లేదు. 1 day ఆఫ్టర్ తర్వాత ఆ సెక్షన్ ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే అతనికి 41A కానీ స్టేషన్ బెయిల్ కానీ ఇవ్వకూడదు అన్న ఆలోచనతో ఆల్టరేషన్ చేసి ఉండొచ్చు. ఆల్టరేషన్ ఎవరి ప్రెజర్తో చేశారు అనేది ఇట్ షుడ్ బి డిసైడెడ్ బై ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. హీ హ్యాస్ టు షో ఎందుకు ఆల్టరేషన్ చేయాల్సి వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్లో కనుక ఫిజికల్ అసాల్ట్ లేదా కంటిన్యూస్ ఫ్రీక్వెంట్లీ ఆ అమ్మాయిని కనుక ఇలా ఇంటిమెసీ చేసి ఉంటే ఆ బేసింగ్ అండ్ ఫస్ట్ కంప్లైంట్ ఈ సెక్షన్ ఎందుకు ఇంక్లూడ్ చేయాల. ఇవన్నీ కూడా ఏంటంటే వేగ్ ఎలిగేషన్స్. ఆటోమేటిక్గా సెకండ్ టైం ఏదైతే ఆల్టరేషన్ మెమోతో యాడ్ చేసిన సెక్షన్ ఉంటుందో ఆ సెక్షన్లో more than 7 years ఉన్నా సరే కోర్ట్ విల్ ఆటోమేటికల్లీ ఎక్విట్ హిమ్. ఇవన్నీ ఏంటంటే లోకోనస్, వాళ్ళకి తెలియదు ఇవన్నీ. జస్ట్ బేసింగ్ అండ్ ఎలిగేషన్స్ వాళ్ళు పెట్టుకుని ఆపోజిట్ పార్టీస్ అందరూ కూడా వాళ్ళని రిమూవ్ చేయండి, వాళ్ళని అది చేయండి, ఇది అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ ఆన్ మై పార్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.